వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు లేని విధంగా స్వతంత్రం వచ్చి 76-77 సంవత్సరాలు పూర్తి అవునా కూడా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన వెంటనే మన ఆంధ్రప్రదేశ్కి 17 మెడికల్ కాలేజీ తెచ్చాడు. ఇంత మహోన్నత ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఎవరైనా చెప్పచ్చు. ఈరోజు ఇంత ఆయన వయసు 50 సంవత్సరాలే, 5 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలోనే 17 మెడికల్ కాలేజీలు తెచ్చి వాటిని దాదాపు 3 సంవత్సరాల్లో 6 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి పేద పిల్లలకు విద్యను వైద్యను అందించి మిగతా 11 మెడికల్ కాలేజీలు పూర్తి చేయండి అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం చెప్తే వీళ్ళు ఏం చేశారంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎన్ఎంసి సెంట్రల్తో మాట్లాడి మాకు మెడికల్ కాలేజీలు కావాలా, మెడికల్ సీట్లు ఇన్ని కావాలని అడిగే ప్రభుత్వం చూసాం. కానీ ఉన్న మెడికల్ కాలేజీలు కానీ ఉన్న మెడికల్ సీట్లు కానీ మాకు వద్దు అని చెప్పి రాయించిన ఏకైక ఘనుడు ఎవడైనా ఉన్నాడంటే ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రజలు ఈరోజు గమనించాలా, ఎవరు లబ్ధి పొందుతున్నారు, ఎవరు నష్టపోతున్నారు. ప్రతి ఏడాది మన ఆంధ్రప్రదేశ్లో 85% 17% సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం సీట్లు ఫిల్ చేస్తే మన రాష్ట్ర ప్రభుత్వం 85% సీట్లు భర్తీ చేయాలా. వీటిలో ఎస్సీలకు ఈ మొత్తం 85% సీట్లు వచ్చేసి 5,865 సీట్లు ఒక ఏడాదికి అంటే 2025-26 ఈ సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాల్సిన సీట్లు 5,685 సీట్లు భర్తీ చేయాలా. వీటిలో దళితులకు వచ్చేది 898 సీట్లు వస్తాయి. ఇదే 17 మెడికల్ కాలేజీలు ఈరోజు ప్రారంభం చేసి అదే కళాశాలను నడిపి ఉంటే దాదాపు 800 సీట్లు దళితులకు వచ్చేటివి. ఈరోజు ఈ సంవత్సరానికి అవి నష్టపోయినది ఎవరంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు నష్టపోయారు. మరి దీనికి బాధ్యతలు ఎవరు అని ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఈ పీపీపీ పద్ధతి ద్వారా ఈయన ప్రైవేట్ కాలేజీలన్నీ ప్రైవేటు అంటే ఆయన బినామీలకు మాత్రమే అప్పచెప్పాడు. ఈ విధంగా అప్పచెప్తే నష్టపోయేది దళితులే అని తెలియజేస్తున్నాం. దళిత సోదరులారా గుర్తుపెట్టుకోండి, ఈ చంద్రబాబు నాయుడు ఏ రోజు వచ్చినా మోసపూరిత మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి దళితులతో ఓట్లు వేయించుకొని దళితులనే మోసాలు చేస్తున్నారని గమనించండి. తర్వాత ఈ 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే మన దళితులు అందరూ కూడా పిల్లలందరూ చదువుకునేకి విద్యా వైద్యం ఖచ్చితంగా అందుతుందని తెలియజేస్తున్నాం. తర్వాత ఈయన నాకు 40 సంవత్సరాల ఇండస్ట్రీ 45 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉంది అంటున్నాడు. మరి ఈ 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నావు. ఏ రోజైనా శాశ్వతంగా ఒక్క పని ప్రజలకు ఉపయోగపడే పని చేసావా? ఒక మెడికల్ కాలేజ్ కట్టావా? ఒక ప్రజలకు ఏదైనా ఇది శాశ్వతంగా చిరస్థాయిగా నిలబడే పని ఏదైనా చేసావంటే ఈ 4 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఏ పని చేసింది లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన దానికి దాదాపు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి అందులో 6 ఆల్రెడీగా కంప్లీట్ చేసి కళాశాలలు నడుస్తూ ఉన్నాయి. తర్వాత 4 కాలేజీలు పూర్తి అయిపోయి రంగులు వేసి కళాశాల ప్రారంభంలో ఉన్నాయి. తర్వాత ఇంకా 6 మెడికల్ కాలేజ్ మీరు పూర్తి చేయండి అంటే దాని పీపీపీ ద్వారా వేరే వాళ్ళకి కట్టబెట్టే పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి, ఈసారి వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా నీ బుద్ధి ఏమని దళితులందరూ గమనించారు. ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే సమయం వచ్చింది. ఖచ్చితంగా ఈ పీపీపీ ద్వారా మీరు పిలిచిన టెండర్ పునరాలోచన చేసి ఖచ్చితంగా ఈ ప్రైవేటీకరణ చేయకుండా మెడికల్ కాలేజ్ ప్రభుత్వమే నడపాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం.